హలో మామ, నమస్తే. అందరూ ఉన్నారు? ఈ రోజు అయితే మా గ్యాంగ్ అంతా కలిసి పేరుపాలెం బీచ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో సమ్మర్ కదా అని చెప్పి బీచ్ కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటది సమ్మర్ లో బీచ్. ఇప్పుడైతే పేరుపాలెం బీచ్ లో తిరణాలు అయితే జరుగుతూ ఉంటాయి నైట్ టైమ్స్, కానీ మనం అయితే డే టైమ్ లో వెళ్తున్నాము. సో వీడియో మాత్రం చాలా బాగుంటది, మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. సో మనం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడైతే సీతారాంపురం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి పేరుపాలెం బీచ్ కి వెళ్ళడానికి ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మామ. ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ లో అయితే వచ్చాం. మన బైక్ లో పెట్రోల్ తక్కువ ఉందని చెప్పి కొట్టేద్దాం. కానీ ఈ బంక్ లో ఏమైందంటే మాకు పెట్రోల్ కొడదామని వచ్చేసరికి పెట్రోల్ అయితే ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం అయితే వచ్చి. సరే ఇంకా చేసేదేం లేక వెళ్ళేదారులు ఇంకో బంక్ అయితే ఉంది, అక్కడ కొట్టించుకుందాం కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం తూర్పుదాలు అనే ఊరి దగ్గరలో అయితే ఉన్నాం. సో మనం ఎక్కడైతే చూడండి పెట్రోల్ ట్యాంకర్ అయితే ఇప్పుడే వచ్చినట్టుంది ఇక్కడికి. ఇప్పుడైతే ఫిల్ చేస్తారేమో పెట్రోల్. ఇక్కడైతే చూడండి ఓపెన్ చేశారు దీన్ని. ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో మామ పెట్రోల్ కొట్టించుకుని మనం అయితే మొత్తానికి పేరుపాలెం బీచ్ కి అయితే వచ్చేసాం. బీచ్ అయితే చూడండి మామ అదిరిపోయింది. ఇప్పుడైతే మనం బీచ్ సెంటర్ కి వెళ్ళి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ అయితే తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం. వచ్చేసి వేరే లొకేషన్ అయితే ఉంటది బీచ్ దగ్గర, అక్కడికి అయితే వెళ్దాం. ఈ పేరుపాలెం బీచ్ అయితే మినీ గోవాలోనే ఉంటది మామ. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. లక్కీ భాస్కర్ మూవీ ఉంది కదా, ఆ మూవీలో బీచ్ సీన్ అయితే ఒకటి ఉంటది, అదైతే ఇక్కడే తీసారనమాట. ఆ వీడియో క్లిప్ లాస్ట్ లో అయితే పెడతాను చూడండి. సో మనం అయితే బీచ్ సెంటర్ కి అయితే వచ్చేసాం మామ. ఎక్కడైతే చూడండి సముద్రంలో దొరికే గవ్వలు శంఖాలు అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ చాలా రకాల శంఖాలు గవ్వలు అయితే ఉన్నాయి. సో చూసారు కదా శంఖాలు గవ్వలు అన్ని. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి గుర్రం ఉంది. సో మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే డైరెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి చాలా మంది అయితే వచ్చారు. నేను చెప్పాను కదా తిరణాలు అయితే జరుగుతున్నాయని చెప్పి. నాకు తెలిసి ఇక్కడైతే ఒక 3 days వరకు అయితే జరుగుతాయి ఈ తిరణాలు. చాలా మంది చాలా లాంగ్ నుంచి అయితే వచ్చే వాళ్ళు ఉంటారు ఈ తిరణాలు. నైట్ బీచ్ దగ్గర క్యాంప్ ఫైర్ వేసుకుని అయితే ఉంటారన్నమాట. సో చూసారు కదా బీచ్ సెంటర్ దగ్గర అయితే ఎలా ఉంటది. ఇప్పుడైతే మనం డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్ని తీసుకుని వేరే లొకేషన్ కి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం బీచ్ సెంటర్ లో ఉన్న ఈ షాప్ దగ్గరకు వచ్చి ఒక 2 liters ఫ్యాంట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం మీకు ఇందాక నుంచి వేరే లొకేషన్ ఉందని చెప్పాను కదా, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. మీరు అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా అయితే కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడే స్టే చేస్తారని చెప్పాను కదా, ఇక్కడైతే చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. వీళ్ళందరూ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కడే స్టే చేస్తారు అనమాట తిరణాలు అయ్యేంత వరకు. సో గైస్ మొత్తానికి మనం అయితే బీచ్ సెంటర్ నుంచి వేరే లొకేషన్ కి అయితే వచ్చేసాం. చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది ఇక్కడ. ఇటువైపు చాలా తక్కువ మంది అయితే ఉంటారు, ఎక్కువ ఎవరు రారు. సో ఈ లొకేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో మనం అయితే మామిడికాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడైతే కట్ చేసుకుని తిందాం. ఇప్పుడు బీచ్ అయితే చూడండి ఎంత బాగుందో. మేము తప్ప అసలు ఎవరు లేరు ఇక్కడ. మా వాళ్ళు అయితే చూడండి బీచ్ దగ్గర గొయ్యి అయితే తవ్వుతున్నారు. మ్యాంగోస్ అయితే తెచ్చాం కదా, అవి అయితే కడుగుదామని చెప్పి. అతిథులు అనమాట, అతిథులు అయితే ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. సో మనం తెచ్చిన మామిడికాయలు అయితే చూడండి చాలా పెద్దగా అయితే ఉన్నాయి కదా. వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకైతే తెలియదు. ఇప్పుడైతే వెళ్ళి కోసుకుని అయితే తిందాం అనమాట. టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు అయితే చెప్తాను. పచ్చి మామిడికాయలు కదా, ఎందుకో కొంచెం పుల్లగా ఉంటాయి అనిపించింది, అందుకని చెప్పి బీచ్ వాటర్ లో కడుగుతున్నాం అనమాట.
పట్టుకోండి అయితే సో మా మొత్తానికి మనమైతే ఏదోలా కష్టపడి మ్యాంగోస్ అన్ని నీట్గా వాష్ చేసేసాం. ఇప్పుడైతే ఇవి ఒడ్డుకైతే తీసుకెళ్ళి కట్ చేసుకుని అయితే తిందాం. మామ మన దరిద్రం ఎలా ఉందంటే మ్యాంగోస్ కట్ చేసుకుని తిందామంటే చాకుకున్న క్యాప్ అయితే ఊడిపోయింది. సో ఇంకా చేసేదేం లేక ఆ ఇరిగిన ముక్కతోనే మా ఓడైతే కట్ చేస్తున్నాడు అనమాట. ఈ కష్టం పగడికి కూడా అయితే రాకూడదు. ఊరిని వేసాలు ఏంటిదా సో మా మొత్తానికి మ్యాంగో అయితే ట్రై చేసాం. కాయ కొంచెం పచ్చిగా ఉండడం వల్ల లైట్గా కొంచెం పుల్లగా అయితే ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మా చూసారు కదా, మొత్తానికి మ్యాంగో అయితే తినడం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా వాళ్ళందరూ బీచ్ లో దిగి స్నానం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం కూడా దిగి స్నానం అయితే చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవచ్చు. ఇంకా ఈ లోపు మీరైతే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. సో గైస్ మొత్తానికి మేమైతే బీచ్ లో స్నానం చేసి బయటకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది గైస్ ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఇంతక లక్కీ భాస్కర్ లో ఒక సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారని చెప్పాను కదా, ఇప్పుడైతే ఆ క్లిప్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. సో మా చూసారు కదా, ఇదే అనమాట ఆ సీన్. కాపీ రైట్స్ పడతాయని చెప్పి మ్యూజిక్ అయితే పెట్టలేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.